అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను నెల్లూరులోని మైపాడు బీచ్‌కెళ్ళానండి. అక్కడ దిగిన తర్వాత ఫస్ట్ ఉన్నటువంటి కాటేజెస్ అవి చూపిస్తున్నాను. సో, చూస్తున్నారుగా కాటేజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. బయట నుంచి ఎవరైనా వచ్చినట్లయితే ఆ కాటేజెస్‌లో ఉండొచ్చు. దీంట్లో మినిమమ్ కాస్ట్ అనేది మనకు ఒక 500-1500 వరకు ఉంటదండి. దాని లెవెల్ బట్టినట్టు. ఇంక చూసేద్దామా సముద్రాన్ని? ఓకే. చూడండి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను. ఎంత మంచిగా అలలొస్తున్నాయో, చల్లని గాలి, అలలు. అక్కడ చూడండి ఎంతమంది కుటుంబాలు చిన్నలు, పెద్దలు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటూ చూస్తున్నారుగా. పిల్లల్ని ఎంత బాగా భుజాల మీద ఎత్తుకొని వెళ్తున్నారు. మన వాళ్ళు చూడండి చీమల్లా కనిపిస్తున్నారక్కడ. చూడండి ఎక్కడో సముద్రం చూస్తే ఆకాశం, సముద్రం కలిసినట్లు అనిపిస్తది. కానీ ఎక్కడ గాని అది కలవదు. అది మన భ్రమ. చూసేంత కొద్దీ సముద్రం అనేది ఉంటది. చాలా మంచిది చూడండి చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడపిల్లలు వీళ్ళు, వాళ్ళు అని లేకుండా చూడండి అలలు చూసేస్తున్నారుగా. వన్స్ ఈ అలలొచ్చి మన కాళ్ళకు తాకుతుంటే భలే ఉంటదండి. నీళ్ళు చల్లగానే మనకనిపిస్తాయి గానీ, ఎండకు నీళ్ళలో ఉన్న చల్లదనానికి సూపర్‌గుంటది. ఆ ఇసుకలో అలా ఆడుకుంటూ ఉంటే నాకైతే భలే ఆనందమేసిందండి. చూడండి పిల్లలు అందరూ కొంచెం దూరం వరకే వచ్చి లోతులో ఎలా మునుగుతున్నారు. సో, అలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారిగా అలలు రావడం, మనల్ని తాకడం, ఆ శబ్దాలు, ఆ లొకేషన్ చూడండి ఆ క్లైమేట్ గాని, ఆ శబ్దాలు గాని ఎంత మంచిగున్నాయో. నాకైతే చాలా ఆనందంగా ఉన్నదండి. కానీ ఈ ఆనందాన్ని మన ఫ్యామిలీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక చిన్న వీడియో మీకోసం పెట్టేస్తున్నాను నేను. చూడండి కొంచెం జూమ్ చేసి సముద్రం దూరంగా చూపిస్తున్నాను. ఎంత దూరంలో మనం చూసినా సముద్రం, ఆకాశం కలిసినట్టున్నాయి. కానీ అది మన భ్రమ. ఎప్పటికీ అది కలవదు. సో, ఇంక చూస్తున్నారు ఫ్యామిలీస్ గుర్రం చూడండి. ఇక్కడ గుర్రాలనేటివి ఉంటాయి. మనం పిల్లలు గాని, పెద్దలు గాని గుర్రపు స్వారీ అని చాలామంది దాని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చాలా ఆనందం ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ బాల్ తీసుకొని పిల్లలు వాళ్ళు వాటర్‌లో ఆడుకుంటున్నారు. ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. సో, ఇలా కూడా మీరు ఎంత ఎంజాయ్ చేశారనేది నేనైతే చెప్పలేనండి. మీరెప్పుడన్నా ఎంజాయ్ చేసుంటే మీరు కూడా చూడండి. చూడండి ఇక్కడ మనకు పడవలు కనిపిస్తున్నాయి. మామూలుగా చేపలు పట్టేవాళ్ళు మన జాలర్లు ఆ పడవల్ని తీసుకొని వేటకు వెళ్తూ ఉంటారు. సో, అలా మనం చూస్తూ ఉన్నాం. ఆ పడవలను గూడా నేను మీకు చూపించేసాను. మళ్ళీ సముద్రం వైపొచ్చేసాను. అయ్యయ్యో! నాకెంతో ఇష్టమైన పీచు మిఠాయి పోతోందండి. నాకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. కానీ నేను గ్రీను అవి తిననండి. ఓన్లీ వైట్ పీచు మిఠాయి మాత్రమే ఇష్టపడతా. చూడండి మళ్ళీ పడవల దగ్గరకొచ్చేసాను. ఫోన్‌లు మాట్లాడుతున్నారు. ఫ్యామిలీస్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు దిగుతున్నారు. చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా గూడ్లు కడుతూ ఆడుకుంటున్నారు. మేము కూడా ఇలానే మా ఊరు దగ్గర ఉన్నటువంటి సెలయేరులో ఇసుకుంటే అలానే చిన్నప్పుడు చేసుకునేవాళ్ళమండి. వన్స్ అగైన్ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇటు పడవల దగ్గరకొచ్చి చూపిచ్చేస్తున్నా. చూడండి ఫోజులిస్తూ, ఫోటోలు తీసుకుంటూ, అక్కడ చూడండి దూరంగా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ కనబడుతున్నాయి. మళ్ళీ నాకి సముద్రం వైపే తిరుగుతుందండి. ఎన్ని చూపిస్తున్నా మీకు, నాకు సముద్రం వైపే పరిగెడుతుంది. సో, నిజంగా చెప్తున్నా ఒక 5 నిమిషాలు వీడియో తీయడానికే నేను చాలా బాధపడ్డాను. నేనెప్పుడు వాటర్‌లోకెళ్తానా? నేనెప్పుడు ఎంజాయ్ చేస్తానా అని. కానీ, ఈ ఆనందాన్ని మీతో గూడా పంచుకోవాలని ఒక 5 మినిట్స్ ఆగానండి. ఆగి అక్కడున్న లొకేషన్స్ గాని, ఆ సముద్రాన్ని గాని, అక్కడున్న జనాలను గాని, వాళ్ళ ఆనందాలను గాని, కాటేజెస్ కానీ, పడవలు గాని, ఇవన్నీ మీకు చూపించడం కోసం నేను అలా ఆగి కొంతసేపు ఈ ఆనందాన్ని మీతో గూడా పంచుకోవాలని నేనలా చేశాను. ఓకే. ఎన్నైనా చెప్పండి. నాకైతే వాటర్ అంటే భలే ఇష్టమండి. వాటర్ ఫాల్స్‌కెళ్ళా, సముద్రంకెళ్ళా, సెలయేరుల్లోకెళ్ళా నాకు మునగడం అంటే సరదా. వాటర్‌లో ఎంతసేపైనా ఉంటాను. మేబీ మేము 12 గంటలకు అలా వెళ్ళింటాము. సాయంత్రం ఒక 4 వరకు అక్కడే మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాం. సో, ఇంకా మాటల్లో చెప్పలేనండి. ఆ రోజు చేసిన ఎంజాయ్‌మెంటు. అసలు ఇది ఎప్పుడెప్పుడు మన వాళ్ళతో పంచుకుంటామా అనుకున్నాను. నేనైతే దాదాపు 3 గంటలు ఎంజాయ్ చేసేసానండి. సూపర్!